హాయ్ అండి. ఈ మధ్య యూట్యూబ్‌లో బాయిల్డ్ ఎగ్ తెగ వైరల్ అయిపోతుంది. దాన్ని కర్రీగా చేస్తే ఎలా ఉంటదని చెప్పి నేను చిన్న ప్రయత్నం చేశాను చూడండి. ముందుగా ఎగ్ బాయిల్ చేసుకొని టమాటా, ఆనియన్స్ అవన్నీ పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. బాయిల్డ్ ఎగ్ బాయిల్ చేయడానికి ట్రై చేశాను. చూడండి ఎలా ఉంటదో. ఇది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మనం కూడా చేద్దాం, ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అని చెప్పి మన ఆశ్రమంలో నేనే ఈ విధంగా ట్రై చేశాను. కొత్తగా ట్రై చేశాను. కానీ టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి. చికెను, మటన్ కంటే సూపర్ ఉంది. వీటికి పెద్దగా కావాల్సిన సామాన్లయితే ఏం లేదండి. ఎగ్స్ కావాలి, తర్వాత టమాటా సూపు. టమాటాలు కూడా ఎన్నో అవసరం లేదు. ఒక 2 టమాటాలు, ఆనియన్స్ ఇవి పేస్ట్ లాగా పెట్టేసి రెడీగా పెట్టుకుంటాం. వీటికి ఆనియన్స్, టమాటాలు, తర్వాత పచ్చిమిర్చి సపరేట్‌గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వాటిలో వేసేసి దాని మీద ఉప్పు, కారం, పసుపు లైట్‌గా చల్లేసేసి దాన్ని మళ్ళీ రివర్స్‌లో తీసి వేస్తే మంచిగా ఎగ్ పప్పు అంటున్నారు చాలామంది. కానీ ఎగ్ పప్పు కాదు, దానేమో మొగుడులాగా ఉంటుంది. తర్వాత పెనం పెట్టేసేసి ఆయిల్ పోసేసి మసాలా దినుసులు అవి వేసేసి వాటిలల్లోనే అవి కొంచెం మగ్గిన తర్వాత, అంటే వేడైన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ముందు ఆ పేస్ట్ని వేసేసి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత వాటిలల్లోనే మళ్ళీ టమాటా సూపు కాదు, టమాటా పేస్ట్. మనం మిక్సీలో పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అవి వేయకముందే కొంచెం పసుపు, తర్వాత సాల్టు వేసేసి, అంటే కొంచెం కలర్ వచ్చేటట్టు, ఈ విధంగా కలర్ వచ్చేటట్టుగా పసుపు, తర్వాత సాల్టు కొంచెం వేసేసి తిప్పేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు మనం పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ టమాటా పేస్ట్ వేసేయాలి. అది వేసేసి తర్వాత దాంట్లోనే మనం టమాటా సూపు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేయాలి, అంటే టేస్ట్ కోసం. దీంట్లోనే కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారు. ఆ పెరుగు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అంత అవసరం లేదు. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. నిన్న ఒక వీడియో చూశాను. దాంట్లో అందరూ చేస్తున్నారు, మరి మీ భార్యకి రాదా చేయటం అని చెప్పి అన్నారు. కానీ వాళ్ళ భార్య సరే నాకు రాదా అని చెప్పి చేసి చూపించింది. భార్యలు కాదురా, ముందు మనమే చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. భార్యలతో పని లేదు, మనమే చేసుకుందాం. ట్రై ఇట్. ఈ విధంగా మగ్గిన తర్వాత అవి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గేంత వరకు అలా ఉంచాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచి తర్వాత ఉప్పు, కారం వేసి టేస్ట్ ఎలా ఉందో చూసి, ఉప్పు సరిపోయిందా లేదా అని చూసి, సరిపోకపోతే కొంచెం తగినంత వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. కాబట్టి అంటే కొంచెం ఉప్పు ఉంటేనే టేస్ట్ ఉంటుందండి దేనికైనా సరే. ఉప్పు, కారం, తర్వాత ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి అవి కూడా వేసేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్ ఈ విధంగా పెట్టేసేసి, అది ఎక్కువ అవసరం లేదు, ఇక ఇంకా 2 మినిట్స్ అట్లా ఉంచేసేసి తర్వాత మళ్ళీ వాటిని రివర్స్లో పెట్టేసి తీసేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఇది కనుక తింటే కనుక చికెన్, మటన్ కూడా పనికిరావు, అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు బాగా తింటారు దీన్ని. థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.